హలో ఎవ్రీవన్, బంధుమిత్రులందరికీ నమస్కారం అండి. మీలో ఎవరికైనా పుట్టింటికి వెళ్ళాలంటే ఎంత స్మైల్ వస్తుందండి ఫేస్లో. కేవలం ఆడపిల్లల గురించి కాదండి బాబు, ఎవ్వరికైనా. మీరు ఒకవేళ దేశానికి దూరంగా ఉన్నట్లయితే మీరు పుట్టిన దేశం, రాష్ట్రం, ఊరు, ఇల్లు, ప్రదేశం, ఇలా మీరు జన్మించిన భూమికి వెళ్ళాలంటే ఎవరికైనా కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కుతూహలం అంటారు కదా, అది ఉంటుంది కదండి. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మనలో ఉన్న జీవుడికి తను ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వెళ్ళాలన్న ఆత్రం చాలా వరకు ఉంటుంది. కానీ ఈ మాయా ప్రపంచంలో మర్చిపోతాడు, తను ఎక్కడ పుట్టాడనేదే మర్చిపోయాడు, ఎలా వచ్చాడనేది మర్చిపోయాడు, అసలు ఎందుకు వచ్చాడన్నదే ఈ లోపల ఉన్నటువంటి జీవుడు మర్చిపోయాడు. జీవుడు అంటే ఎవరండి? నేను అని చెప్పుకునేటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మ నుంచి పుట్టింది కాబట్టి పరమాత్మని రీచ్ అవ్వడానికి ఆటోమేటిక్గా దానికి ఇష్టం ఉంటుంది. కానీ ఆ ఇష్టాన్ని మనం తెలుసుకోలేక ఈ మాయా ప్రపంచంలో గజిబిజిలో దేనికోసమో ఆరాటపడుతూ దానిని డీవియేట్ చేసేస్తూ ఉన్నామన్నమాట. ఇలా డీవియేట్ అయిన మనస్సుని మళ్ళీ పరమాత్మునికి దగ్గరగా ఉంచడానికి మన ఈ సనాతన ధర్మంలో బోలెడన్ని విశేషమైన మాసాలు, అంటే శ్రావణ మాసం, కార్తీక మాసం, ఆషాఢ మాసం, చాలా ముఖ్యమైన మాసాలు, ముఖ్యమైన తిథులు, నైమిత్తిక తిథులు అంటారు కదా, పండుగలు కూడా బోలెడన్ని, దేవతలు కూడా బోలెడన్ని, అన్నీ కూడా చాలా బోలెడన్ని ఉంటాయండి. ఎందుకంటే ఏదో ఒక వే పట్టుకో, ఏదో ఒక మాసాన్నైనా గట్టిగా పట్టుకో, ఒక వ్రతాన్నైనా గట్టిగా పట్టుకో, నిన్ను నీవు పరమాత్మ వైపుకు నడిపించుకో అని చెప్పడానికి ఇలా బోలెడన్ని ఉంటాయండి మనకి. అందులో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాసమే ఈ కార్తీక మాసం అండి. ఈ కార్తీక మాసం నెలనాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. సాధకులకి, ఎవరైతే సాధన చేస్తారో, దేవి ఆరాధన, శివారాధన చేస్తుంటారో వాళ్ళకి ఈ అభిషేకం రూపంలోనో, మెయిన్ దీపదానం రూపంలోనో మనం ఎప్పుడు కూడా పరమాత్మకి ఎక్కువ రీచ్ అవ్వడానికి ఈ సీజన్లో ఎక్కువ మంది అయ్యప్ప మాల కూడా వేస్తూ ఉంటారండి. ఏదో ఒక కారణాల్లో మనము ఈ సాంసారిక ప్రపంచానికి కాస్త పక్కన పెట్టి దైవికంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని పరమాత్మనికి దగ్గరగా అవ్వడానికి ఇదొక వన్ ఆఫ్ ద స్కోప్ అండి. సో ఈ కార్తీక మాసం అంతా కూడా మంచిగా దీపాలు పెట్టుకుంటూ, దీపం అంటే ప్రమిదిలో నూనె వేసేసి, ఒత్తేసేసి, పసుపు కుంకం పెట్టేసి, వెలిగించేసి, ప్రసాదం పెట్టేసి, ఇది మాత్రమే కాదండి. ఇది కాదు అనడం లేదు, ఇది మాత్రమే కాదు. డైలీ పెట్టే దీపంతో పాటు డైలీ ఒక ఆధ్యాత్మిక విషయాన్ని బుర్రలోకి ఎక్కించి ఆ బుర్రలో జ్ఞానజ్యోతిని వెలిగించుకోమని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ జ్యోతే మనకి పరమాత్మని రీచ్ అవ్వడానికి మార్గం అనమాట. ఎంతటి బిజీ లైఫ్లో ఉన్నా కానీ మీకు మీరు స్వార్థంగా మీకోసం మీరు కొంత సమయాన్ని పక్కన పెట్టి మరీ మీ యొక్క జీవుని ఉద్ధరణ కోసం మీరు పాటుపడాలి. దీనికోసం ఒక నామస్మరణో, సత్సంగత్యమో, ఇలా పూజో ఏదో ఒక రూపంలో మీకోసం మీరు నిలబడాల్సిన సమయం వచ్చేసిందండి. లేట్ అయ్యే కొద్దీ మనకి ఇంకా పట్టదు, ఈ బయట ప్రపంచమే పట్టుద్ది. సో మనం యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కానీ చచ్చే టయానికి రాముడు గుర్తురాడు. గాంధీజీ గురించి ఎవరెవరో ఏమేమో మాట్లాడతారు, కానీ ఆయన పరమపదించే టయానికి హే రామ్ అంటూ చనిపోయారంటే లోపల ఎంత సాధన చేసుంటారో. అంతటి అదృష్టాన్ని మనం పొందగలమో లేదో, మరి అటువంటి దానికి ఇప్పటి నుంచే సాధన చేయాలి కదండి. దీనికి మెయిన్ మనకు కావాల్సింది సత్సాంగత్యం. స్వామి త్యాగరాజ స్వామి అంటారు కదండి, హరిగుణ మణిమయ సరములు గలమున శోభిల్లు బత్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు అంటూ స్వామి యొక్క ఏమంటారు, హొయ్యలు మీర నడలు గల్గి సరస్సుని సదాకనుల జూచుచు పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబున యశము గలవారెందరూ మహానుభావులు అంట. అంటే స్వామిని కాసేపు అలా దర్శనం చూసిందే ఆ దర్శనానికే పులక శరీరులు అయిపోతారంటండి, ఆనంద పయోనిధి నిమగ్నులై. అంటే స్వామి పట్ల అంతటి ప్రీతిభావం కలిగినటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉన్నట్లయితే, మన యొక్క సాన్నిహిత్యంలో ఉన్నట్లయితే, మనం కూడా అటువంటి అనుభవాల్ని రుచి చూసి అబ్బా ఇది బాగుంది అనిపించి మనం ఇటువైపు జర్నీ చేస్తాం. మన ఫ్రెండ్స్ ఎక్కువగా డబ్బు పిచ్చి వాళ్ళు, అలంకరణ పిచ్చి వాళ్ళు, సినిమా పిచ్చి వాళ్ళు, ఏమంటారు సమ్ మెంబర్స్కి కార్స్, ఇంకేదో ఇలాంటి పిచ్చి వాళ్ళతో మనం తిరుగుతున్నాం అనుకోండి, మనం డైలీ మాట్లాడే మాటలు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాము, ఆ పర్సన్స్ యొక్క క్యారెక్టర్ మన మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం చాలా చూజీగా సెలెక్ట్ చేసుకోవాలి. మన డే మొత్తం మీద ఒక 10 మందితో కంటిన్యూస్గా మాట్లాడుతున్నామంటే 5 మంది అయినా సరే నాలో ఆధ్యాత్మిక జర్నీని పెంపొందించే వాళ్ళతో నేను మాట్లాడుతున్నానా, వేరేదో నా ఆలోచనలు తప్పుద్రోవ పట్టించే వాళ్ళతో మాట్లాడుతున్నానని చాలా కాన్షియస్గా ఉండాలి మన పట్ల మనం. దానినే స్వార్థపూరితంగా మన గురించి మనం టేక్ కేర్ చేసుకోవడం అంటారు. ఈ ఒక్క కార్తీక మాసమే కాదండి, ప్రతి రోజుని అలా చేయడానికి మండల దీక్ష చేస్తారు కదా, అంటే ఆ మండలం పాటు ఉండి తర్వాత వదిలేయమని కాదు. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రాక్టీస్ మొత్తం త్రూ అవుట్ మన జీవితకాలం ఎంతో కొంత ఎఫెక్ట్ని చూపించాలని దాని అర్థం. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని పంచుకుంటూ మీకు చెబుతున్నానని కాదు, మీకు చెబుతూ నేను కూడా ఎవోక్ అయ్యేటువంటి టైం కోసం చాలా వీడియోస్ మనం చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.